जय गुरुदेव। ओम श्री साईराम। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ప్రేమాత్మ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో కృషితోనే ఋషితత్వం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. కృషితోనే ఋషితత్వం. ఈరోజు సత్య దర్శనం అయితేనే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సత్య దర్శనం. గతంలో మీరు ఒకసారి సత్యాన్ని గురించి, సత్య దర్శనాన్ని గురించి తెలుసుకున్నారు. అయితే ఈరోజు సత్య దర్శనం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాన్ని గురించి, లాభాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీకు ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నాను. అదేంటంటే, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైనది మరొకటి లేదు. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకొని అనుభవంలోనికి పొందగలిగితే అన్నింటిని గురించి, అందరి గురించి తెలిసిపోతుంది. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఏమిటంటే స్పిరిచువాలిటీ. చాలామందికి కీలకమైన అంశం తెలియటం లేదు. తనను గురించి తాను తెలుసుకుంటే అందరిని గురించి, అన్నిటిని గురించి తెలిసిపోతుంది. తనను గురించి తాను తెలుసుకోకుండా వేరే ఇతర విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటే, వేరే వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటే మనిషికి ఏకాగ్రత తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి లోపిస్తుంది, అంతరంగం కలుషితమవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందకపోగా ఇంకా బలహీనపడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీలోనికి నువ్వు పయనించటమే, నీ లోపాలను సవరించుకోవటమే, నీ బలహీనతలను సమూలంగా తొలగించుకోవటమే, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటమే, అద్దానికి ఆవహించినటువంటి మురికిని సమూలంగా తొలగించటమే, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా పరిశోధన చేసి నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందటమే. ఇతరులను గురించి తెలుసుకోవటం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రమాదం ఏమిటి? మనల గురించి మనం తెలుసుకోవటం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? మనల గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మన అంతరంగం ఖాళీ అవుతూ ఉంటుంది. ఇతరులను గురించి తెలుసుకుంటూ ఉంటే అంతరంగం ఇంకా బరువు అవుతుంది, భారం అవుతుంది, కలుషితం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఏ వైపుకు పయనిస్తుందో మీరు ఆలోచించండి. తమను గురించి తాము ఆలోచించుకునే వాళ్ళు లేరు. ఇతరుల గురించి అతిగా, అనవసరంగా, పిచ్చి పిచ్చిగా, విపరీతంగా ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? అంతరంగం కలుషితం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, నవీన కాలమాన పరిస్థితులలో మనిషి తనను గురించి తాను ఆలోచించుకునే సమయం లేదు. ఇతరులను గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాడు.
బాహ్యపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాడు. విపరీతంగా శక్తిని కోల్పోతున్నాడు. ఇదంతా ఏమిటి? మాయ, భ్రమ, భ్రాంతి, పిచ్చి, వెర్రి, వ్యామోహం. ఇటువంటి మాయలో జీవించే వాళ్ళే మేధావులు. మేధావి అంటే ఎవరు? తన మేధస్సును అతిగా ఉపయోగించి బాహ్య ప్రపంచపు సమాచారాన్ని విపరీతంగా సేకరించుకొని మస్తిష్కాన్ని సమూలంగా కలుషితం చేసుకునేవాడే మేధావి అంటే. మేధావి మాయకు లొంగిపోతాడు. మేధావిని మాయ సమూలంగా ఆక్రమించుకుంటుంది. మాయ చేతిలో మేధావి బందీ అవుతాడు. అటువంటి వ్యక్తి అంతరంగ సంస్కారాలకు అనుగుణంగా బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తాడు తప్ప అంతరంగాన్ని గురించి ఆలోచించడు. అంతరంగాన్ని గురించి ఆలోచిస్తే లోపాలు మొత్తం తెలిసిపోతాయి, బలహీనతలు మొత్తం తెలిసిపోతాయి, వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే బలహీనతలు ఇంకా పెరుగుతాయి, లోపాలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి సమాచారాన్ని పెంచుకోవటం కాదు, సమాచారాన్ని కరిగించుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. సమాచారం అనేది మార్పుకు అవరోధం అవుతుంది. కాబట్టి మనిషి అంతరంగంలో సంస్కారాలు సమూలంగా దగ్ధం కావాలంటే జ్ఞానం అనేటటువంటి అగ్నిలో వాటిని దహించి వేయాలి. అయితే ఆ జ్ఞానం ఎలా ఉండాలి? జ్ఞానమంతా మాయ అని తెలుసుకొని జ్ఞానాన్ని సమూలంగా కరిగించి వేసే విధంగా ఉండాలి. అందుకు సత్యదర్శనం కావాలి. సత్యదర్శనం అంటే ఏమిటి? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది స్థిరం, ఏది అస్థిరం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని చెప్పి తెలుసుకోగలగాలి. ఏది రాళ్ల బాట, ఏది నీళ్ల బాట, ఏది ముళ్ళ బాట, ఏది గతుకుల బాట, ఏది డొంక బాట, ఏది సిమెంట్ బాట, ఏది పూల బాటో లోతుగా అధ్యయనం చేయాలి. దాన్నే విచక్షణ అంటారు. విచక్షణతో జీవించే వ్యక్తి పూలబాటను ఎన్నుకుంటాడు. విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తి రాళ్లబాటను ఎన్నుకుంటాడు. రాళ్లబాటను ఎన్నుకుంటే గాయాలవుతాయి, పూలబాటను ఎన్నుకుంటే జీవితం ధన్యమవుతుంది. కానీ నేనేమంటున్నానంటే రాళ్లబాటలో కూడా నడవాలి, గాయాలు కావాలి, ఆ గాయాల ద్వారా జ్ఞానోదయం కలగాలి. అప్పుడే మనిషి పూలబాటలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించగలుగుతాడు. ప్రస్తుతం మానవులంతా ఎలా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితానికి ఏది అవసరమో దాన్ని కోల్పోతున్నారు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నారు. ఏమి తినాలో అది తినడం లేదు, ఏమి తినకూడదు అది తింటున్నారు. అంటే ఏమిటి? మాయలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. విజయవంతమైన, ఖరీదైన, విలాసవంతమైన భోగలాలస జీవితం కోసం ఆరాటపడుతున్నారు. ఆనందాన్ని, సంతృప్తిని, మనశ్శాంతిని, ఆయువును, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఒకసారి మానవ జీవన విధానాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనిషి పొందుతున్నదేమిటి, పోగొట్టుకుంటున్నదేమిటి? దీన్ని తెలుసుకుంటే చాలు. అల్పమైన వాటి కోసం ఆరాటపడుతున్నాడు, వాటిని పొందుతున్నాడు. అవసరమైన పోగొట్టుకుంటున్నాడు, పొందలేకపోతున్నాడు.
మనిషికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, సుదీర్ఘ ఆయువు కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, సంతృప్తి కావాలి, ఆనందం కావాలి. ఇవి లభించటం లేదు కదా. మరి లభించినప్పుడు మనిషి ఏమి పొందుతున్నాడో, ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకొని తన పందాన్ని మార్చుకోవాలి కదా. కానీ మార్చుకోలేకపోతున్నాడు. ఎందువల్ల? మాయ ఆవహించినందువల్ల, మాయ చేత బందీ కావటం వల్ల, మాయ ఆక్రమించుకోవటం వల్ల, మాయలో చిక్కుకుపోవటం వల్ల. మాయ ఉందంటే సత్యదర్శనం కాదు కదా. సత్యదర్శనం అయితే మాయ ఉండదు కదా. ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యం. నా 3 దశాబ్దాల ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో ఈ సత్యం తెలుసుకొని నేను సమూలంగా బయటపడ్డాను. సత్యదర్శనం అయిందంటే మాయకు అవకాశం ఉండదు. మాయ బలోపేతమైందంటే సత్యదర్శనం కాదు. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. ప్రపంచాన్ని ఆక్రమించుకొని ఆధిపత్యం సంపాదిస్తూ పరిపాలన కొనసాగిస్తూ ప్రపంచం అనేటటువంటి మత్తులో జీవించేటటువంటి మేధావులు మొత్తం కూడా మాయలో ఉన్నారు. వాళ్ళు శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించారు. సుఖపడటమే జీవిత లక్ష్యంగా జీవిత ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. సుఖం అనేది ఉందంటే ఆనందం లభించదు కదా. కాబట్టి శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించడం అంటే అది మాయే కదా. కాబట్టి మేధావులు ఒక రకంగా దురదృష్టవంతులు. విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు తప్ప విలువలను గురించి ఆలోచించడం లేదు. కలుషితమైనటువంటి జీవితం కోసం పరితపిస్తున్నారు కానీ ధర్మబద్ధమైన జీవన విధానాన్ని గురించి ఆలోచించడం లేదు. శీల సంపదన గురించి ఆలోచించే వ్యక్తి స్వచ్ఛమైన జీవన విధానంలో ముందుకెళ్తాడు. శీల సంపదను కోల్పోయిన వ్యక్తి తనను తాను పతనం చేసుకొని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా కాలుష్య కూరలో నింపుతాడు. మనిషి దిగజారటం చాలా సులభం, ఎదగటం చాలా కష్టం. అందరూ కూడా దిగజారుతున్నారు. విలువలేని ప్రపంచానికి విలువనిస్తున్నారు. విలువైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచించడం లేదు. ప్రపంచం విలువైంది అని భావించే వ్యక్తికి తన విలువ తెలియదు కదా. ప్రపంచం విలువైనది కాదు, నా జీవితమే విలువైంది అని తెలిసిన వ్యక్తి విలువలేని ప్రపంచానికి విలువనివ్వడు కదా. కాబట్టి సత్యదర్శనం అంటే ఏమిటి? మనకేది అవసరమో దాన్ని పొందాలి, ఏది ప్రమాదకరమో దాన్ని వదిలేయాలి. ప్రమాదకరమైన దాన్ని పొందుతున్నప్పుడు, అవసరమైన దాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు మనిషి మాయలో ఉన్నట్లే కదా. ఈ మాయ ఒక్క మేధావుల్లో మాత్రమే ఉంది, వేరే వాళ్ళలో లేదు. అమాయకుల్ని గమనించండి, వాళ్ళకి మాయ అంటే ఏమిటో తెలియదు. మాయను గురించినటువంటి అవగాహన ఉండదు. వాళ్ళ జీవితం ప్రకృతికి అనుగుణంగా కొనసాగుతుంది. కష్టపడి పనిచేస్తారు, పెట్టింది తింటారు, ఉండమన్నట్లుగా ఉంటారు. ఒక రకంగా బానిసలుగా కనపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆయువు కుదించుకుపోదు, అశాంతి ఉండదు, అసంతృప్తి కూడా పెద్దగా ఉండదు. ఎందువలన? కోరికలు లేవు కదా, సుఖపట్టం లేదు కదా. మరి మేధావుల జీవిత లక్ష్యం ఏంటి? సుఖపట్టమే కదా. సుఖపడాలి అనే భావన ఉందంటే ఆనందాన్ని కోల్పోతున్నట్లే కదా.
కాబట్టి అమాయకులలో ఎంతో కొంతమేరకు మానసిక ప్రశాంతత ఉండటానికి మూల కారణం ఏంటంటే వాళ్ళకి కోరికలు లేకపోవటమే, తెలివి మీద సంపత్తి తక్కువగా ఉండటమే. అదే మీరు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు పూర్తిగా వ్యవస్థలో బంధించబడ్డారు, వ్యవస్థకు బానిసలయ్యారు. వ్యవస్థాపరమైనటువంటి మార్పుల ద్వారా ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు కదా, సాధ్యం కావటం లేదు కదా. సాధ్యం కాకపోయినా సరే పందాను మార్చుకోవటం లేదు కదా. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? వాళ్ళు అంతరంగాన్ని కలుషితం చేసుకొని ఆ కలుషితాన్ని అంతటికీ విస్తరింపజేస్తున్నారు. అంతరంగంలో కలుషితం ఉందంటే ఆ వ్యక్తి బలహీనంగా ఉండి తన బలహీనతలను అందరికీ విస్తరింపజేస్తాడు. మనోకాలుష్యాన్ని విపరీతంగా పెంచుతాడు. ఎవరికైతే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్ళకి మాత్రమే సత్య దర్శనం అవుతుంది. అంతరంగం కలుషితంగా ఉన్నంత వరకు జీవభావం ఎక్కువగా ఉంటుంది. మనిషి మాయలో ఉంటాడు, భ్రమలో ఉంటాడు, భ్రాంతిలో ఉంటాడు, పిచ్చిలో ఉంటాడు, వెరిలో ఉంటాడు, వ్యామోహంలో ఉంటాడు. తాను కొనసాగిస్తున్నదే సరైన పంద అనుకుంటాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే తరహాలో కొనసాగుతుంది. మీరు గమనించండి. మాయ ఆవహించిన వ్యక్తి ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ ఆ మార్గంలో పరిణతి చెందలేడు. ఎందువల్ల? మాయ మనిషిని ఆ వైపుకు వెళ్ళనీయదు. ఒకవేళ వెళ్ళినా ఆ విధానాన్ని అనుసరించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి అంతరంగాన్ని మార్చుకోవాలా, బాహ్య ప్రపంచాన్ని మార్చాలా? బాహ్య ప్రపంచాన్ని మార్చాలి అని ప్రయత్నించటమే మాయ. అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే సత్యం. సత్యం తెలిసిన వ్యక్తికి సత్య దర్శనం అవుతుంది. మాయ ఆవహించిన వ్యక్తికి సత్య దర్శనం కాదు. ఇప్పుడు చెప్పండి, సత్య దర్శనం కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం సాధ్యం కాదు కదా. సత్య దర్శనమైనటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభవం ఉంటుంది. తన అనుభవాన్ని అందరికీ చూపించగలుగుతాడు. మాయలో ఉన్నటువంటి వ్యక్తికి సత్య దర్శనం కాదు. తన మాయను అందరి మీద బలవంతంగా ప్రయోగిస్తూ ఉంటాడు. కాబట్టి మాయ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక మానవ జాతిలో మాత్రమే ఉంది. మానవుడు తనకు తానుగా మాయను సృష్టించుకున్నాడు. మనసు ద్వారానే మాయ ఏర్పడుతుంది. మనసు ద్వారానే మనిషి ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటాడు. మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది. మనసు ద్వారానే పథకాలు, ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలు ఏర్పడతాయి. జీవిత పుస్తకంలో ఉన్నటువంటి ప్రణాళికను అమలు జరపడం కోసం మనిషి బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు. బాహ్య ప్రపంచంలోకి పరుగులు తీసే వ్యక్తి తనను గురించి తను ఆలోచించుకోలేడు కదా. అయితే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా గావించుకోవాలి. నీలోనికి నువ్వు పయనించాలి. నీ సహజ స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించాలి. నీవెవరివో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోగలగాలి. నువ్వెవరివి? సాక్షాత్తు భగవంతుడవు. భగవంతుడికి మాయ ఉండదు కదా. మాయ ఉంటే అతను భగవంతుడు కానే కాడు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందువల్ల? మాయ బలంగా ఉంటుంది. మాయ మనిషిని సమూలంగా ఆక్రమించుకుంటుంది, ప్రలోభపెడుతుంది, పరుగులు పెట్టిస్తుంది, పోరాటం చేయమంటుంది.
ఆరాటంగా ముందుకు సాగమంటుంది, అంతిమంగా అసంతృప్తిని మిగిలిస్తుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మాయ అనేది బాహ్య ప్రపంచంలో లేదు, అది మనిషి యొక్క అంతరంగంలోనే ఉంది. వారి వారి సంస్కారాల స్వభావాన్ని బట్టి మాయ ప్రకోపిస్తూ ఉంటుంది. అంతరంగంలో చెడు సంస్కారాలుంటే మనిషి మాయను బలంగా రూపొందించుకుంటాడు. ఉత్తమ సంస్కారాలుంటే మాయ బలహీనంగా ఉంటుంది. అయితే రెండు రకాల సంస్కారాలు కూడా బంధాలే అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మాయే మనిషిని సమూలంగా పతనం చేసింది. అటువంటి మాయ నుండి బయటపడటం అనేది మామూలు విషయం కాదు. మనిషి మాయ నుండి బయటపడలేనంతగా ఇరుక్కుపోయాడు. అందుకే చెప్తూ ఉంటారు, జీవితమే నీటి బుడగా, ఈ లోకం పాము పడగా, సిరులు చూసి పొంగిపోకురా, ఓ నరుడా ఈ మాయకు లొంగిపోకురా, పామరుడా ఈ మాయకు లొంగిపోకురా. ఏదైతే మంది అనుకుంటున్నామో అది నీది కాదు కదా. ఆర్థిక వనరుల వేట్లో మనుషులంతా కూడా ఆనందాన్ని కోల్పోతున్నారు కదా. అల్పమైనటువంటి ఆర్థిక వనరుల కోసం ఆరాటపడుతూ శాశ్వతమైనటువంటి ఆనందానికి దూరం అవుతున్నారంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? మాయ అంటే ఇదే. ఏది అవసరమో దాన్ని పొందలేకపోతున్నారు, ఏది ప్రమాదకరమో దానికోసం పరుగులు తీస్తున్నారు, పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. పరుగులు తీసినంత మాత్రాన ఆనందం రాదే. ఏదో ఒకటి చేయటం అంటే కర్మబంధమే కదా. ఏమీ చేయకుండా ఉండటం అంటే కర్మక్షయమే కదా, కర్మరాహిత్యమే కదా, జన్మరాహిత్యమే కదా, నైష్కర్మ్య స్థితే కదా. మనిషి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆరాటపడుతున్నాడంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు కదా, అంతరంగమే కదా. మీరు పసిబిడ్డను తీసుకోండి, అతనికి బాహ్య ప్రపంచం తెలియదు కదా, అందుకే ప్రశాంతంగా ఉంటాడు. అందరూ కూడా పసిబిడ్డని దగ్గరకు తీసుకుంటూ ఉంటారు. పిచ్చివాడిని తీసుకోండి, అతనికి కూడా ఏమీ తెలియదు. కోమాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకోండి, అతనికి ఏమీ తెలియదు. నిద్రపోయేటటువంటి వ్యక్తిని గమనించండి, అతనికి అసలు బాహ్య ప్రపంచం ఉన్నట్లుగా తెలియదు, బాహ్యపరమైనటువంటి స్పృహ కూడా ఉండదు. అదే అవధూతను గమనించండి, అతడు అందరి మధ్య ఉంటాడు, అన్నింటి మధ్య ఉంటాడు, అందరిలో కలిసిపోతాడు. కానీ లోపల ఎలా ఉంటుంది? యాక్షన్ ఉండదు, రియాక్షన్ ఉండదు, మోషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు. ప్రశాంతంగా ఉంటాడు. చుట్టూ కలుషితం ఉంటుంది, కానీ లోపల మాత్రం ప్రశాంతత ఉంటుంది. బయట యాక్షన్ జరుగుతూ ఉంటుంది, లోపల రియాక్షన్ జరగదు. బయట మోషన్ ఉంటుంది, లోపల ఎమోషన్ ఉండదు. బయట ఎన్నో జరుగుతుంటాయి, కానీ వాటిని గురించి పట్టించుకోడు. అందరి మధ్య ఉంటాడు, అన్నిటి మధ్య ఉంటాడు, కానీ దేనికి లొంగడు. అందుకు మూల కారణం ఏంటి? మాయ లేకపోవటమే. మాయ లేకపోవడానికి మూల కారణం ఏంటి? అంతరంగం సమూలంగా శుద్ధి కావటమే, ఆత్మస్థితికి చేరటమే, పరిపూర్ణ స్థితికి చేరటమే, పూర్ణత్వం సిద్ధించటమే. కాబట్టి అవధూతల యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే మాయ అనేది వాళ్ళకు లేదు. కాబట్టి చుట్టూ ఏం జరుగుతున్నా, ఎలా జరుగుతున్నా
అంతరంగం మాత్రం చెలించదు. అంతరంగం చెలించకపోతేనే ఆనందం వస్తుంది. అంతరంగంలో అలజడి ఉంటే ఆనందం కనుమరుగవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆనందంగా జీవించాలనుకుంటున్నారా? అసంతృప్తిగా జీవించాలనుకుంటున్నారా? ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారా? అశాంతిగా జీవించాలనుకుంటున్నారా? సుదీర్ఘ ఆయువుతో జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారా? మధ్యలో బలవంతంగా జీవితాన్ని ముగించాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? రుగ్మతలతో బాధపడుతూ జీవితాన్ని నరక కోపంలోనికి మళ్లించుకోవాలనుకుంటున్నారా? ఆలోచించండి. కాబట్టి సత్య దర్శనం అయితేనే మాయ కనుమరుగవుతుంది. మాయ బలోపేతమైతే సత్య దర్శనం కాదు. ఈ మాయ బలోపేతం కావటానికి మూల కారణం ఏంటంటే మనిషి బాహ్యముఖానికి మళ్ళే విధంగా సమాచారాన్ని సేకరించడం. విద్యార్థి దశ నుండే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని గురించి తర్ఫీదు పొందటం. పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి, ప్రణాళికలతోటి, కీర్తికాంక్ష కోసం, గుర్తింపుకాంక్ష కోసం, ధనకాంక్ష కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీయటమే. ఇంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి లేదు కదా. ఒకసారి ఆలోచించండి. భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశి ఉంది కదా. ఒక మానవుడికి ఎందుకు ఇంత అధోగతి పాలవుతున్నాడు? ఒక మానవుడు ఎందుకు ఇంత నరకంలో జీవిస్తున్నాడు? ఒక మానవుడు ఎందుకు భయంకరమైన రుగ్మతలకు లోనవుతున్నాడు? ఒక మానవుడే అశాంతిగా, అసంతృప్తిగా ఎందుకు జీవిస్తున్నాడు? ఒకే ఒక మాట, మాయ. చీకటిలో వెళుతున్నాడు. కాలు కింద మెత్తటి వస్తువు పడింది. దాన్ని పాము అనుకున్నాడు. భయపడ్డాడు. గుండె జల్లుమన్నది. గుండె దడబుట్టింది. నాలుగు పిడచగట్టింది. చెమట పోసింది. కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. గందరగోళంగా ఉంది. అయితే తన చేతులు అన్నటువంటి టార్చ్ లైట్ తోటి కాలు కింద పడ్డటువంటి వస్తువు ఏమిటో చూసుకున్నాడు. అంతకుముందు దాన్ని పాము అనుకున్నాడు. కానీ అది పాము కాదు, కేవలం తాడు మాత్రమే. తాడు అని తెలిసేంత వరకు అతనికి భయం ఉంది, గుండె దడుంది, కాళ్ళు వణుకుతున్నాయి, చెమట పోస్తుంది, నాలుగు పిడచగడుతుంది. అది పాము కాదు, తాడని తెలిసిందనుకోండి, ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా ఉన్నాడు. అది పాము అని ఎందుకు అనుకున్నాడు? మాయ వల్ల. తాడు అని ఎలా తెలిసింది? వెలుగు వల్ల. ఆ వెలుగు అంటే ఏమిటి? జ్ఞానం. అయితే ఆ జ్ఞానం ఎటువంటిది అయి ఉండాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అయి ఉండాలి. చాలామంది ఆధ్యాత్మికతను దైనందిన జీవితం నుంచి వేరు చేస్తున్నారు. కాదు, పుట్టుక నుంచి మరణం వరకు మనం కొనసాగించేటటువంటి జీవితం అంతా కూడా ఆధ్యాత్మికతే. లౌకిక జీవితం ఆధ్యాత్మికతే, భౌతికవాదం ఆధ్యాత్మికతే, మనస్తత్వం ఆధ్యాత్మికతే, శాస్త్రం ఆధ్యాత్మికతే, తత్వం ఆధ్యాత్మికతే, మతం ఆధ్యాత్మికతే, దివ్యత్వం ఆధ్యాత్మికతే. అసలు ఆధ్యాత్మికత కానిది లేనే లేదు. అసలు అంతా భగవంతుని మయమే, సర్వం బ్రహ్మమయం కదా. సత్యదర్శనం అంటే ఇదే. కాబట్టి ఆధ్యాత్మికతను దైనందిన జీవితం నుంచి వేరు చేసి ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ లేని దానికోసం ఆరాటపడుతున్నారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఒక సూక్తి ఉంది, నేతి 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 అన్నారు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని అర్థం. అంటే ఏమిటి? శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, జీవ చైతన్యం కాదని చెప్పి నేతి 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 అన్నారు. భూమి కాదు, నీరు కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు,
వీటికి అతీతంగా ఏదో ఉందన్నారు. అందుకే నేతి 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 అనేటటువంటి పదాన్ని ఉపయోగించే వాళ్ళంతా కూడా ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. దీనికి అతీతంగా ఏదో ఉందని చెప్పి అన్వేషణ చేస్తూ ఉంటారు. ఉన్నదాన్ని వ్యతిరేకించడం అంటే, లేని దానికోసం ఆరాటపడటం అంటే అది మాయే కదా. అక్కడ ఉన్నదేమిటి? భగవంతుడే. కానీ మనకి భగవంతుడిగా కనిపించడం లేదు కదా. అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం, అంతరంగమా? బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమే. మనం సరిచేయాల్సింది బాహ్య ప్రపంచాన్ని, అంతరంగాన్నే. బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు. బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం అంటే అంతరంగాన్ని ఇంకా కలుషితం గావించుకోవటమే. మన అంతరంగాన్ని మనం సరి చేసుకోవాలి. అదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సైంటిఫిక్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మ విజ్ఞాన శాస్త్రం. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. వేరే వాళ్ళని గురించి, వేరే వాటిని గురించి తెలుసుకోవటం అంటే అది భౌతిక శాస్త్రం, భౌతికపరమైన విజ్ఞానం. ఇప్పుడు అందరూ ఏ కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నారు? భౌతికపరమైన అంశాలలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు. అంతరంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించడం లేదు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. నా 3 దశాబ్దాల ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో నేను తీరాన్ని దాటాను, బయటపడ్డాను. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరు ఇటువంటి సాహసం చేయలేదు, చేసిన విజయవంతం కాలేదు. నేను క్లాసులో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాను. అందరూ చేసే పని నీవు నేను చేస్తే ప్రత్యేకత ఏముంది? ఎవరూ చేయలేనిది, సాధించలేనిది సాధించటమే చరిత్ర అవుతుంది. చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఆనంద బాష్పాలతో మరణిస్తాడు. సృష్టించలేనటువంటి వ్యక్తి అసంతృప్తిగా జీవితాన్ని ముగిస్తాడు. అసంతృప్తిగా జీవితాన్ని ముగించే వ్యక్తికే మరొక జన్మ కావాలి. ఆనందంగా జీవితాన్ని ముగించేటటువంటి వ్యక్తికి మరొక జన్మతో పని లేదు. అదే జీవిత పరమార్థం. అందరూ నడిచే బాటలో నీవు నడిచేటట్లయితే అందరికి పడే శిక్ష నీకు పడుతుంది. ఎందుకు భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనవుతున్నారు? ఎందుకు మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు? ఎందుకు మూత్రపిండాల వైఫల్యం జరుగుతుంది? ఎందుకు బీపీ షుగర్లు పెరుగుతున్నాయి? ఎందుకు కీళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి? ఎందుకు అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది? అందుకు మూల కారణం ఏదైతే చేయాలో అది చేయటం లేదు, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? బాహ్య ప్రపంచాన్ని మార్చడం కాదు, అంతరంగాన్ని మార్చుకోవాలి. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యంగా చేసుకోవటం అనేది ఎలా వీలవుతుంది? బాహ్య ప్రపంచాన్ని మార్చడం అసాధ్యం, నీ అంతరంగాన్ని మార్చుకోవటమే సుసాధ్యం. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? బాహ్య ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలో ఉండి వైఫల్యం చెందుతున్నారు, అసంతృప్తిని ఇంకా పెంచుకుంటున్నారు. మరి ఆధ్యాత్మికవేత్త ఏం చేస్తాడు? బాహ్య ప్రపంచాన్ని మానసికంగా వదిలేస్తాడు, తన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకుంటాడు. అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది అనుకోండి, ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రపంచం కూడా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో ఎక్కడ చెడు అనేది లేదు. మన అంతరంగంలో ఏముంటే బాహ్య ప్రపంచంలో అది కనిపిస్తుంది. అంతరంగాన్ని శుద్ధి గావించుకునే కొలది ప్రతికూలంగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచ పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. ఇదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ప్రపంచాన్ని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అంత అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో జరిగేటటువంటి అన్ని రకాల ఘోర విపత్కర పరిణామాలకు మూల కారణం మనిషి
అంతరంగాన్ని విస్మరించడం, బాహ్య ప్రపంచాన్ని సరిచేయాలనుకోవటం. పథకాలు పెరుగుతున్నాయి, ప్రణాళికలు పెరుగుతున్నాయి, భౌతికపరమైనటువంటి అభివృద్ధి పెరుగుతుంది. ఊహించలేని, వివరించలేని, లెక్కించలేని మోతాదులో డెవలప్మెంట్ జరిగింది. కానీ అంతే మోతాదులో మనసులు కూడా బలహీనపడుతున్నాయి కదా. అందుకు మూల కారణం ఏంటి? భౌతికపరమైన అభివృద్ధి పెరుగుతుందంటే అంతరంగం కలుషితమవుతున్నట్లే కదా. మనిషి సుఖానికి అలవాటు పడుతున్నాడంటే ఆనందాన్ని పోగొట్టుకుంటున్నట్లే కదా. ఆనందంగా జీవించగలిగితే సుఖం అనేటటువంటి అంశం ఉండదు కదా. సుఖపడాలి అనుకోవటం మాయ, ఆనందంగా జీవించాలనుకోవటమే సత్యం అంటే, సత్య దర్శనం అంటే. కాబట్టి ఇదంతా కూడా ఒక విశ్వవలయం. మనిషి తనకు తానుగా సృష్టించుకున్నాడు. మనసే మనిషికి శాపం, మనసే మనిషికి ప్రమాదం. మనసు ద్వారా జీవించే ప్రతి మనిషి మానవత్వాన్ని కోల్పోతాడు. మనసును జయించగలిగితే, మనసును అధిగమించగలిగితే, మనస్సును విశ్రింపజేయగలిగితే మనిషి మాయ నుండి బయటపడగలుగుతాడు. అంతరంగంలో కుప్పలు కుప్పలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు, అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. చెడు ఉండకూడదు అనుకుంటారు, చెడు వైపుకి ఎక్కువ ఆకర్షింపబడుతూ ఉంటారు. వ్యతిరేకత ఉండకూడదు అనుకుంటారు, వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉంటారు. శత్రువులు ఉండకూడదు అనుకుంటారు, ఆ శత్రువుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. శత్రువు వెళ్ళిపోయినా సరే శత్రుత్వం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. శత్రువు లేడు, చనిపోయాడు, ఇక మరల తిరిగి రాడు. కానీ అతని పట్ల ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఇంకా మర్చిపోలేదంటే శత్రువుకి ఏమైనా నష్టమా? లేదే, అది తనకే ప్రమాదకరం కదా. కాబట్టి బాహ్య ప్రపంచంలో లేని దాన్ని అంతరంగంలో ఊహించుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారు? మాయే కదా. ఉన్న వాస్తవం ఏమిటి? అంతా భగవంతుని మయమే, సర్వం బ్రహ్మమయం. కానీ మనిషి ఏమవుతున్నాడు? ఆ విషయాన్ని మర్చిపోయాడు. అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలకు అనుగుణంగా ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రపంచంతో పోరాటం చేస్తున్నాడు, ఘర్షణ పడుతున్నాడు, ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రపంచం అనుకూలంగా మారదు. అసలు ప్రపంచాన్ని మార్చాలనేటటువంటి భావనే ప్రమాదకరమైంది. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించిన ఏ వ్యక్తి ఇంతవరకు విజయవంతం కాలేదు కదా. అదే జరిగితే ప్రపంచం సుభిక్షంగా ఉండేది కదా. ఋషులు చెప్పినటువంటి వేద విజ్ఞానం ఏమిటి? నిన్ను నువ్వు సంస్కరించుకోమని చెప్పారు, నీలోనికి నువ్వు పయనించమని చెప్పారు, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోమన్నారు, నీవెవరో తెలుసుకోమన్నారు, నీ సహజ స్థితిని నీవు అనుభవించమన్నారు. సహజ స్థితిలో జీవించే వ్యక్తికి ఆనందం వస్తుంది. సహజ స్థితికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి, వ్యతిరేకంగా జీవించే వ్యక్తికి ఆనందం హరించుకుపోతుంది. ఆనందం లేనప్పుడు అన్ని సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సమస్యలు పెరుగుతున్నాయంటే మాయ బలోపేతమవుతున్నట్లే. కాబట్టి సత్య దర్శనం అంటే ఏమిటి? అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని అవగాహన గావించుకోవటమే. అక్కడేముంది? భగవంతుడే ఉన్నాడు. కాదు కాదు, నీవే ఉన్నావు, నీవంతటా వ్యాపించి ఉన్నావు. నువ్వు అన్నింటికీ అతీతంగా జీవించే స్థాయికి ఎదిగితే అంతటా ఏకత్వం గోచరిస్తుంది. ఏకత్వం గోచరిస్తుందంటే సత్య దర్శనం అయినట్లే కదా. భిన్నత్వంలో ఇరుక్కుంటే, భిన్నత్వాన్ని వాస్తవంగా భ్రమించేటట్లయితే, భావించేటట్లయితే సత్య దర్శనానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి
సత్యదర్శనం అయితేనే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తేనే ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. ఆనందంగా జీవించడం జరిగితే అసంతృప్తికి, అశాంతికి, అల్పాయువుకి, అనారోగ్యానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి మనం మన దృష్టిని ఏ వైపుకు మళ్లించాలి? సత్యదర్శన వైపుకు మళ్లించాలి. సత్యదర్శనం అయితే అంతరంగంలో ఉన్నటువంటి కలుషితం అంతా సమూలంగా దగ్ధమవుతుంది. అటువంటి సత్యదర్శనం కావటానికి ఒకే ఒక కీలకమైనటువంటి రాచబాట పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందటం. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? భౌతిక జ్ఞానం, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం, విద్యా జ్ఞానం, ఆత్మజ్ఞానం వగైరా వగైరా వంటివన్నీ కూడా మాయా అని తెలుసుకొని దాన్ని పూర్తిగా వదిలివేయటమే. మనస్సును భౌతిక ప్రపంచం నుండి సమూలంగా ఉపసంహరించుకోవటమే. మనస్సు చైతన్యవంతంగా ఉన్నంతకాలం ఆత్మస్థితికి అవకాశం ఉండదు. మనసు అనంతంగా విస్తరిస్తేనే ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. అవధూతగా జీవితాన్ని కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మనుషులంతా ఎలా ఉన్నారు? మనసును బలోపేతం చేసుకుంటున్నారు. ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతున్నారు. ఉన్న వాస్తవాన్ని స్వీకరించలేకపోతున్నారు. మాయలో పడిపోతున్నారు, మాయలో ఇరుక్కొని పోతున్నారు, మాయలో చిక్కుకొని పోతున్నారు. మాయ వాళ్ళని సమూలంగా ఆక్రమించుకుంటుంది. వీళ్ళంతా ఎవరంటే ప్రపంచాన్ని శాసించేటటువంటి మేధావర్గం. వీళ్ళు చేసిన ఒకే ఒక సరిదిద్దుకోలేని పెద్ద తప్పు ఏమిటంటే సత్యాన్ని, ధర్మాన్ని కాలరాచారు, చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించారు, జీవితాన్ని పూర్తిగా మాయ చేతుల్లో పెట్టారు. ఇవాళటిగా ప్రపంచాన్ని ఉద్ధరించడం సాధ్యం కానే కాదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి పతనం జరుగుతూ ఉంటే ఆకస్మికంగా పునరుద్ధరించడం సాధ్యం కాదు కదా. అందువల్ల ముందు మనల గురించి మనం ఆలోచించుకోవాలి, తర్వాత ప్రపంచాన్ని గురించి ఆలోచించాలి. ముందు స్వధర్మాన్ని పాటిస్తే తర్వాత పరధర్మానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వధర్మాన్ని విస్మరిస్తే, పరధర్మాలు ఇరుక్కుంటే పరధర్మం నెరవేరదు, స్వధర్మం కూడా నెరవేరదు. ప్రపంచాన్ని మార్చాలని పరితపించి ఏ వ్యక్తి కూడా అంతరంగాన్ని మార్చుకోలేడు. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకున్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని మార్చేటటువంటి అర్హతను పొందగలుగుతాడు. అందువల్ల ప్రపంచాన్ని గురించి ఆలోచించడం కాదు, అంతరంగాన్ని గురించి ఆలోచించగలగాలి. అంతరంగ సంస్కారాలు సమూలంగా దగ్ధమయ్యాయి అనుకోండి, అంతరంగం సమూలంగా ఖాళీ అయిందనుకోండి, మనిషి ఆత్మస్థితికి చేరతాడు. ఆత్మస్థితికి చేరితే అంత ఏకత్వమే గోచరిస్తుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే సత్యం వైపుకు పయనించండి. జరిగిపోయిన జీవితం ముఖ్యంగా, జరగవలసిన జీవితం చాలా ముఖ్యం. జరిగిపోయిన జీవితాన్ని గురించి కలత చెందకూడదు. జరగబోయేటటువంటి జీవితాన్ని గురించి ఆశావాదంతో ముందుకెళ్ళాలి, పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి. ఇవాళ్ళందరూ కూడా గతంలో ఇరుక్కొని పోయి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని కోల్పోతున్నారు. వర్తమానంలో జీవించడమే ధ్యానం. గతంలో ఇరుక్కొని పోయిన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న అది పరధ్యానం అవుతుంది. ధ్యానం అంటే చేయటం కాదు, వర్తమానంలో జీవించటమే. అక్కడ ఏదైతే ఉందో దానితో పాటుగా ఉండటమే. ఎప్పుడైతే
ఉన్నదానిని వ్యతిరేకించకుండా స్వీకరించగలుగుతామో శక్తి పెరుగుతూ ఉంటుంది. వ్యతిరేకిస్తూ ఉంటే శక్తి హరించుకుపోతుంది. కళాత్మక జీవితం అంటే జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి జీవితాన్ని సక్రమైన పంథాలోనికి మళ్లించుకోవటమే. ప్రస్తుతం అందరూ కూడా కళాత్మక జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. ఏదో సాధించాలి, సరిచెయ్యాలి, మార్చాలి, తెలుసుకోవాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ విధంగా తనను గురించి తను ఆలోచించుకోవటం పూర్తిగా మర్చిపోయి బాహ్య ప్రపంచాన్ని గురించి, అందరి సంఘటనలను గురించి, సన్నివేశాల గురించి, కార్యక్రమాల గురించి అతిగా, అనవసరంగా, పిచ్చి పిచ్చిగా, విపరీతంగా ఆలోచిస్తూ బుర్రను కలుషితమైన సమాచారంతో నింపుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా మీరు ఇటువంటి జ్ఞానాన్ని గురించి వింటున్నప్పుడు ఇది సాధ్యం కాదేమో అనేటటువంటి భావన కూడా కలగవచ్చు. కానీ నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, నన్నే ఉదాహరణగా తీసుకోండి, నన్నే ఉపమానంగా భావించుకోండి. నా జీవితాన్ని గురించి, నాలో వచ్చినటువంటి మార్పుల గురించి ఒకసారి అంచనా వేయండి. నన్ను కూడా గుడ్డిగా నమ్మొద్దు. మరి కొంతకాలం నన్ను కూడా గమనిస్తూ ఉండండి. భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉండబోతుందో నేను ముందే తెలుసుకోగలుగుతున్నాను. కాబట్టి మన జీవితం మన చేతిలో ఉంది, కానీ మాయ చేతిలో పెట్టొద్దు. మాయకు లొంగిపోవద్దు, మాయకు భయపడవద్దు, మాయకు ప్రలోభపడవద్దు, ప్రపంచం వైపుకు పరుగులు తీయొద్దు. నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రపంచంలోకి పరుగులు పెట్టేటటువంటి కార్యక్రమం సమూలంగా ఆగిపోతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ పరుగు పందెం ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సత్య దర్శనమే అన్ని రకాల సమస్యలకు సమూల పరిష్కారం. సత్య దర్శనం అయితే మాయకు ఉనికి ఉండదు. సత్య దర్శనం కాకపోతే మాయ మనలను సమూలంగా ఆక్రమించుకుంటుంది, స్వాధీనపరుచుకుంటుంది. అటువంటి మాయ నుండి బయటపడాలంటే ఒక పాశుపతాస్త్రం మన చేతిలో ఉండాలి. అదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తి ప్రపంచానికి అతీతంగా జీవించగలుగుతాడు. పరిమితమైన జ్ఞానంతో జీవించే వ్యక్తి ప్రపంచానికి లొంగిపోతాడు. ఇప్పుడు అందరూ పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారు, అవగాహన గావించుకోలేకపోతున్నారు. పరిమితమైన జ్ఞానంలో పూర్తిగా ఇరుక్కొని పోతున్నారు. దాని నుంచి బయటపడలేనంతగా అది మనుషులను ఆక్రమించుకుంటుంది. కాబట్టి జీవితాన్ని గురించి ఒకే కోణంలో చూడవద్దు. ఎలా ఉండాలంటే మాయను కూడా భగవంతునిగా భావించే స్థితికి ఎదగాలి. మాయకు ప్రత్యేకంగా ఎక్కడ ఉనికి లేదు, అది కూడా భగవంతునిలో ఒక భాగమే. మాయ కూడా భగవంతునిలో ఒక భాగం అనే భావన కలిగిందంటే దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉండదు కదా. కాబట్టి వ్యతిరేకించడం కాదు, దాన్ని వదిలివేయగలగాలి. దానితో ఎటువంటి యుద్ధం చేయకూడదు, దాన్ని మర్చిపోయే స్థితికి చేరాలి. ప్రస్తుతం అందరూ కూడా మాయతో యుద్ధం చేస్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో ఘర్షణ పడుతున్నారు. వాళ్ళను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డు తొలగించుకోవాలని ఆరాటపడుతున్నారు. అంతరంగాన్ని ఆవేశానికి గురి చేస్తున్నారు. అంతిమంగా అశాంతికి, అసంతృప్తికి లోనవుతున్నారు.
ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి లేదు. కాబట్టి అతి సులభమైనటువంటి మార్గం ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవటమే. అసాధ్యమైనటువంటి విధానం ఏమిటంటే ప్రపంచాన్ని మార్చాలనుకోవటమే. భౌతికపరమైన అభివృద్ధి ద్వారా ఆనందాన్ని పొందాలనుకోవటమే అతి ప్రమాదకరమైనటువంటి విధానం. ఆ ప్రయత్నం వల్లనే ప్రపంచం సమూలంగా బలహీనపడింది. ఇంకా అదే ధోరణి కొనసాగుతుంది, గమనించుకోండి. కానీ ఈజియెస్ట్ వే ఏమిటంటే, అతి సులభమైన మార్గం ఏమిటంటే మనలోనికి మనం పయనించటమే. మన అంతరంగాన్ని మనం సమూలంగా ఖాళీ చేయటమే, శుద్ధిగా ఉంచుకోవటమే. కాబట్టి ఇటువంటి అతి సులభమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకొని అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందగలిగితే ఆనందాన్ని చవి చూడవచ్చు, ఆనందంలో జీవించవచ్చు, ఆనందమే జీవిత పరమావధిగా ముందుకు సాగొచ్చు, అదే తరహాలో జీవితాన్ని ముగించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒక్కటే, అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకాన్ని స్వీకరించాలి. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకంలో జీవించగలగాలి. అనుభవం లేకుండా కేవలం బోధన ఉంటే అదంతా కూడా రసం లేని పిప్పి మాదిరిగా ఉంటుంది. అనుభవం ఉందంటే అది అయస్కాంతంలాగా అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి సత్యదర్శనం గావించుకొని మాయను సమూలంగా కరిగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో, ఋషితత్వాన్ని అనుభవంలోకి పొందటంలో మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.